ఈ వీడియో కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి, యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. నేను ఒక వీడియో మీ కామెంట్స్కి నా ఆన్సర్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టగానే నాకు 10 మంది డిఎం చేశారు. అక్క మేము ఛానల్ స్టార్ట్ చేసాము, వ్యూస్ రావట్లేదు, 1 నెల అయ్యింది అసలు రావట్లేదు, ఛానల్ పెట్టి సంవత్సరం అయింది, మధ్యలో కొన్ని రోజులు ఆపేసాను అని ఏవేవో రీజన్స్ చెప్తూ కొన్ని పెట్టారనమాట. మీకు ఏ రీజన్స్ అయినా ఉండొచ్చు, మీకు ఎక్కడ ఆగిపోయారు, మీకు ఎక్కడ డౌట్ ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి, మీకోసం ఒక వీడియో చేసి చెప్తా అన్ని డౌట్స్. అండ్ ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో వాళ్ళు ఎక్కువగా వినే మాట ఏంటి అంటే, బయట వాళ్ళ దగ్గర నుంచి ఏముందారా వీడియోలు పెట్టడమేగా అంటారు. సింపుల్ గా ఊరకనే ఉందా వీడియోలు పెట్టడం అంటే, అట్లా తీసి ఇట్లా పెట్టడం కాదు కదా. ఈ వీడియోస్ పెట్టడమే పనిగా పెట్టుకుంది ఎందుకు, మనీ ఎర్న్ చేసుకోవడానికేగా. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెడితే, పక్కన వాళ్ళు అనే మాటలకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాము. చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎలా అంటే, ఇట్లా పెట్టంగానే లక్షలు వ్యూస్ వచ్చేయాలనుకుంటారు. కాంటెంట్ క్రియేషన్ అంటే అంత సింపుల్ కాదు. ఒక వీడియోని షూట్ చేసుకోవాలి, అంత మొత్తం షూట్ చేసినప్పుడు ఒక క్లిప్ మిస్ అయినా వీడియో వేస్ట్ అయిపోయింది. ఎడిటింగ్ ఇవ్వాలి, వాయిస్ ఇవ్వాలి, ఫ్యామిలీని అంతా మేనేజ్ చేసుకుని ఇవి కూడా చేసుకోవాలనుకుంటే ఎంత టైం కావాలి తెలుసా. మీరైతే కామెంట్ చేయండి, ఒక వీడియోలో అన్ని మీకు చెప్తా. ఏది ఏమైనా సరే, ఎవరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశారో జస్ట్ ఒక 1 year టార్గెట్ పెట్టుకోండి. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. 1 year లో కన్సిస్టెంట్ గా ప్రతిరోజు వీడియో పెట్టండి. ఒకటే మీరు ఎంత మంచి కాంటెంట్ క్రియేట్ చేసి పెడతారో వీడియోస్ అంత మంచిగా ఉంటాయి. ఒక్కరోజు ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ ఒక్క వీడియో చూసి మీ ఛానల్ ఓపెన్ చేసి మరి మిగతా వీడియోస్ అన్ని చూస్తారు అందరూ. ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయండి. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మన చేతిలో లేదు. మనం పెట్టాల్సింది పెడతా ఉండడం. మర్చిపోమాకండి. కామెంట్ చేసేయండి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం.